ఫ్రెండ్స్ ఇది మోటరోలా H50 కొత్త ఫోన్ మోటరోలా నుంచి. మోటరోలా ఆల్రెడీ హెచ్ సిరీస్లో చాలా ఫోన్స్ తీసుకొని వచ్చింది. మనం H50 ఫ్యూజన్ చూసాం, H50 అల్ట్రా చూసాం, H50 ప్రో చూసాం. ఇది వచ్చేసరికి H50. ఇది మీకు H50 ఫ్యూజన్కి అండ్ ఏదైతే ప్రో మోడల్ ఉందో దాని మధ్యలో ఉంటుంది. దీని ప్రైస్ 26,000 రూపాయలకి వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ నేను లాస్ట్లో చెప్తా, ప్రైస్ ఆఫర్స్ ఇవన్నీ. 26,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఆ ప్రైస్కి ఒకసారి అనిపిస్తుంది మోటరోలా ఎలా తీసుకొని వస్తుంది అని చెప్పేసి. అలాంటి ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉన్నాయి. సూపర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది ఆ ప్రైస్కి అయితే ఈ ఫోన్ అయితే. ఒకసారి మనం ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ తర్వాత మిగతా ఫీచర్స్ చూద్దాం. బాక్స్ వస్తారు మీకు ఇలా ఉంటుంది మోటరోలా H50ది. బాక్స్ లోపల చూస్తే మీకు ఓపెన్ చేయగానే మంచి సువాసన అయితే వస్తుంది, హెల్లో ఫ్రాగ్రెన్స్. బాక్స్ లో ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ ఉంటుంది. నెక్స్ట్ 68 వాట్ చార్జర్ అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టైప్ సి కేబుల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. అండ్ కేస్ కూడా కలర్ కట్ కేస్, ఇది ప్లాస్టిక్ కేస్, హార్డ్ కేస్. ఇది కూడా మన ఫోన్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇస్తున్నారు. నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఇస్తున్నారు. నెక్స్ట్ యూవీ గ్లాస్ స్టిక్కర్స్ కూడా ఇస్తున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్. మనం కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి చాలా మంది యూవీ స్క్రీన్ గార్డ్స్ అయితే వేపిస్తూ ఉంటారు. దానికి ఏం చేస్తారంటే వీళ్ళు జెల్ లాగేస్తారు. ఆ జెల్ ఇలా కింద కారిపోయి ఈ హోల్స్లోకి వెళ్ళిపోయి ఫోన్స్ అన్ని బంకగా ఉంటుంది. అది మొత్తం ఇవన్నీ మూసుకుపోతున్నాయి. చాలా మంది సర్వీస్ సెంటర్ కూడా వెళ్తున్నారు ఆ ప్రాబ్లం వల్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు బ్రాండ్స్ మీకు బాక్స్లోనే ఈ యూవీ గ్లాస్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు యూవీ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఆ స్టిక్కర్స్ అంటించండి ఫస్ట్ టాప్లో బాటంలో. ఆ హోల్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో హోల్స్ అనేది, ఈవెన్ ఇక్కడ కూడా పవర్ బటన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్, ఇక్కడ కూడా స్టిక్కర్స్ అంటించిన తర్వాత అప్పుడు జెల్ వేయించి మీరు స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకోండి. మిగతా బ్రాండ్స్ కూడా కర్వ్డ్ స్క్రీన్తో వచ్చే ఫోన్స్కి ఇట్లాంటి స్టిక్కర్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ దీని మిగతా విషయాలు వెళ్లే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దీనిలో చెక్ చేయొచ్చు. దీనిలో మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే, కర్వ్డ్ 1.5K PYLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాజిలెట్ ఎడిషన్తో వస్తుంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అంతేగా దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఈ ఫోన్ లో అయితే ఉంది. అండ్ మిలిటరీ సర్టిఫికేషన్ తర్వాత చెప్తాను గురించి నేను. ఓవరాల్ స్పెసిఫికేషన్ అయితే మాత్రం వీళ్ళు చెప్పారు 26,000 చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఇవి. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ గురించి మాట్లాడడం, ఫస్ట్ దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ దీనికి చాలా మేజర్ హైలైట్. ప్రైస్ లో ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పేసి IP68 వాటర్ రెసిస్టెంట్ తో పాటు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. వీళ్ళు చాలా రకరకాల కండిషన్స్ లో టెస్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. నేను కూడా కొన్ని టెస్ట్లు అయితే చేసాం. అంటే ఫోన్ నార్మల్ గా మనకి జనరల్ గా డ్రాప్స్ ఉంటాయి కదా, డ్రాప్స్ ని సర్వే అవుతుందా, అండ్ దాంతోపాటు దీన్ని మీకు ఎక్స్ట్రీమ్ హాట్ టెంపరేచర్ వరకు మనం 60 degrees సెంటిగ్రేడ్ వరకు హీట్ లో కూడా సర్వే అవ్వగలదు అని చెప్తున్నారు. -30 లో కూడా సర్వే అవ్వగలదు చెప్తున్నారు. అంటే ఐస్ లో కూడా ఇది సర్వే అవ్వగలదు. హీట్ అండ్ ఐస్ రెండిట్లో సర్వే అవ్వగలదు. అంటే డైరెక్ట్ మనం హీట్ నుంచి తీసి ఐస్ లో పెట్టినా కానీ అది ఎట్లాంటి టెస్ట్లు కూడా వీళ్ళు చేశారు. అండ్ దాంతోపాటు మనం అప్పుడప్పుడు ఫోన్ కింద పడేసి కూర్చుంటూ ఉంటాం కదా మనం తెలియకుండా, వెయిట్ టెస్ట్లు, అట్లాంటి టెస్ట్లు, వైబ్రేషన్ టెస్ట్లు కూడా చేశారు. అంటే మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ వస్తుంటాయి, లేకపోతే సబ్ ఊఫర్ ఇట్లాంటి చోట ఉన్నా కానీ మీకు వైబ్రేషన్స్ వస్తుంటాయి చూసి, అట్లాంటి వైబ్రేషన్ టెస్ట్లు కొన్ని చేశారు. అండ్ ఈ కిచెన్ లో కూడా నార్మల్ కిచెన్ లో వంటలు చేస్తున్నప్పుడు కొంతమంది టీ పడేస్తారు, కాఫీ పడేస్తారు, పప్పులు ఇలాంటి పడేస్తుంటారు కదా, సో అట్లాంటివి కూడా దీనిలో టెస్ట్ అయితే చేశారు. సో చాలా టెస్ట్లు అయితే వీళ్ళు చేశారు, సర్టిఫికేషన్ అయితే తీసుకున్నారు, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే. సో ఓవరాల్ గా ఫోన్ వీళ్ళు చాలా అంటే మీకు రగ్గడ్ ఫోన్ అని చెప్పొచ్చు. మీరు రఫ్ గా యూస్ చేసినా కానీ ఫోన్ కింద పడినా కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్ సర్వే అవ్వగలదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది గ్లాస్ ఎప్పటికైనా కానీ గ్లాసే. మీరు ఏదైనా ఇంపాక్ట్ కరెక్ట్ పడింది అనుకోండి పగలడానికి ఛాన్స్ ఉంటుంది. అదే పనిగా మీరు కింద పడేటట్టు చేయకండి. ఏదైనా మీరు జనరల్గా మన డైలీ లైఫ్లో పొరపాటున కింద పడితే ఇది మ్యాక్సిమం అయితే సర్వే అవ్వగలదు. అండ్ ఇంకొకటి దీనిలో బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ మీకు మెటల్ బాడీతో వస్తుంది, సైడ్ అల్యూమినియంతో వస్తుంది, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి లెదర్ ఫినిష్తో వస్తుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ డిజైన్ ఇది ఈవెన్ H50 ప్రో అల్ట్రాలో కూడా మీకు సర్టిఫికేషన్ అయితే లేదు. ఓన్లీ దీనిలో మాత్రం మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే పొందింది. నెక్స్ట్ కెమెరా ఇంకొక హైలైట్, దీనికి కెమెరా కూడా చాలా బాగుంటుంది. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా OISతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మ్యాక్రో లాగా ఉపయోగపడుతుంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. వీటిని యూస్ చేసి మనం
పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. ఫోకల్ లెన్స్ కూడా మంచి మంచి ఫోకల్ లెన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. 24mm ఉంది, 35, 50, 85 ఈ ఫోకల్ లెన్స్ లో మనం ఫోటోస్ అయితే తీయొచ్చు. అండ్ దీనిలో బాగా అనిపించేది ఇప్పుడు ఈ ఇయర్ మోటోరోలా ఫోన్స్ లో కెమెరాస్ చాలా ఇంప్రూవ్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు కలర్స్ ఏదైతే తీసుకొని వస్తున్నారో, లైక్ మనం ఏదైనా ఫోటో తీసామనుకోండి, స్కై కలర్ కానివ్వండి, మన స్కిన్ టోన్, మనం వేసుకున్న బట్టలు కానీ, పక్కన ఏమైనా మొక్కలు ఉన్నాయి అనుకోండి, అన్నిటిని ఇది డిఫరెంట్ గా ఆప్టిమైజేషన్ చేసి ప్రాసెసింగ్ అయితే చేస్తుంది. మీకు ఓవరాల్ ఫోటో చూడడానికి చాలా బాగుంటుంది. డైనమిక్ రేంజ్ కానివ్వండి, మన స్కిన్ టోన్ కానివ్వండి, ఓవరాల్ గా ఫోటో మనకి బయటకు వచ్చేది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళు గూగుల్ ప్రాసెసింగ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో అందుకే మీకు ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి. ఇంకా దీనిలో పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగుంటాయి, ఎందుకంటే దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి. మీరు 50mm ఫోకల్ లెంత్ ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఈవెన్ 85mm ఫోకల్ లెంత్ లో కూడా మీకు ఫోటోస్ వస్తాయి. ఈవెన్ నైట్ టైమ్ లో కూడా మీకు మంచి ఫోటోస్ అయితే మీరు తీయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ అయితే. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా, 13MP వైడ్ యాంగిల్ కెమెరా. సో దీన్ని యూస్ చేసి మీరు వైడ్ యాంగిల్ లో ఫోటోస్ తీసుకోవచ్చు, మ్యాక్రోలో ఫోటోస్ తీయొచ్చు, మ్యాక్రో వీడియో 4Kలో రికార్డ్ చేయొచ్చు. సో ఇది మేజర్ ప్లస్ పాయింట్. 13MP మ్యాక్రో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీరు తీసినప్పుడు మంచి క్వాలిటీ అయితే వస్తాయి. ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే కెమెరాస్ వీళ్ళు యూస్ చేస్తారో అన్ని పనికొచ్చే కెమెరాసే. ఫ్రంట్ వస్తే 32MP కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. సో ఫ్రంట్ కూడా మీరు 4K 30fps వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా కూడా మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. అడాప్టివ్ స్టెబిలైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని ఓవరాల్ వీడియో అయితే మీకు స్టేబుల్గా ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ వీడియో తీస్తున్నప్పుడు మీకు మంచి స్టేబుల్ వీడియో అయితే వస్తుంది. అండ్ అంతేకాదు మీరు 4Kలో వైడ్ యాంగిల్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ హారిజన్ లాక్ కూడా ఉంటుంది. అంటే ఫోన్ మీరు వీడియో రికార్డ్ చేసినప్పుడు 360 degreesలో ఫోన్ని మీరు రొటేట్ చేసినా కానీ వీడియో అలానే ఉంటుంది. సో హారిజన్ లాక్ ఫీచర్ మీకు తెలిసే ఉంటుంది. అదైతే దీనిలో అయితే ఈ ఫోన్లో అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఫోన్కి ఇంకొక మేజర్ హైలైట్ డిస్ప్లే. మీకు 1.5K డిస్ప్లే ఇది. మీకు నార్మల్గా 1080p డిస్ప్లేస్ చూస్తుంటాం మనం 25,000 అరౌండ్ ఆ ప్రైస్ లో. ఇది మీకు 1.5K POLED ప్యానల్, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ కూడా 6.7 ఇంచ్ డిస్ప్లే. బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. పీక్ బ్రైట్నెస్ కూడా డిస్ప్లే 1600 nits తో వస్తుంది. ఓవరాల్ డిస్ప్లే మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఫోన్ మీరు చేతిలో ఫస్ట్ తీసుకొని పట్టుకోగానే ప్రీమియం అనిపిస్తుంది ఫోన్. మీకు డిస్ప్లే చాలా బాగా అనిపిస్తుంది. డిస్ప్లే L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. HDR సపోర్ట్ కూడా డిస్ప్లే HDR10+ సపోర్ట్ తో వస్తుంది. కాకపోతే నెట్ఫ్లిక్స్ ప్రెజెంట్ అయితే HDR లో ప్లే అవ్వట్లేదు. 10-bit ప్యానల్ ఇది. ఓవరాల్ డిస్ప్లే ఆ ప్రైస్ కి చాలా మంచి డిస్ప్లే. ఆ ప్రైస్ లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇంకా ఆడియో విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. టాప్ లో మీకు డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. డాల్బీ అట్మాస్ దీనిలో ఉంటుంది. హై రేజ్ ఆడియో సర్టిఫికేషన్ పొందింది. దీనిలో మీకు స్పేషియల్ సౌండ్ కూడా ఉంది. డాల్బీ హెడ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు హెడ్ ఫోన్స్ సపోర్ట్ చేస్తే మీరు పెట్టుకున్నవి మీరు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. మోటోరోలా బడ్స్ ప్లస్లో కూడా ఉందనుకుంటా హెడ్ ట్రాకింగ్, డాల్బీ హెడ్ ట్రాకింగ్. సో ఇట్లాంటి హెడ్ ఫోన్స్ ఉంటే మీరు అది ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ సౌండ్ డిస్ప్లే అన్నీ ఉంటాయి. ఇది లేదు అది లేదని చెప్పడానికి లేదు, అన్నీ అయితే డిస్ప్లే సౌండ్ డిపార్ట్మెంట్లో అన్నీ ఉంటాయి. 3.4 జాక్ అయితే ఉండదు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నింటిలో ఉండట్లేదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సలరేటెడ్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. యాక్సలరేటెడ్ అంటే 7 Gen 1 ఏదైతే ఉందో దాని క్లాక్ స్పీడ్ కొద్దిగా ఇంక్రీజ్ చేయడం అనమాట. 7 Gen 1కి దీనికి 0.1 GHz క్లాక్ స్పీడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అది 2.4 GHz ఉంటే ఇది వచ్చేసరికి 2.5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఈ యాక్సలరేటెడ్ ఎడిషన్ కి. ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది. గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. ఈవెన్ హెవీ గేమ్స్ కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో BGMI హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS లో హ్యాండిల్ చేయగలదు. జనరల్ గా ఆడుకోవచ్చు, మీరు క్యాజువల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీరు ఎక్స్ట్రీమ్ గా పొద్దున్న సాయంత్రం గేమ్స్ ఆడుతా కూర్చుంటాం అంటే గేమింగ్ ఫోన్ అయితే కాదు. గేమింగ్ కోసం అయితే డిజైన్ చేయలేదు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు 8GB RAM 256GB తో వస్తుంది. ర్యామ్ LPDDR4X UFS 2.2 స్టోరేజ్ అయితే ఫోన్ అయితే వస్తుంది. 16 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు UNR సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే మీరు 5G నెట్వర్క్ మీద వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీ కూడా మీకు 5000 mAh బ్యాటరీ 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు టర్బో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఈ ఫోన్ మీరు 45 నిమిషాలు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు AI కూడా యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు బ్యాటరీ మీకు ఆప్టిమైజేషన్కి వాటికి. సో అది మీకు మనకు కనపడదు, లోపల దాని పని చేస్తుంటుంది అనమాట. సో బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది మీకు. అంతేకాదు దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. 15W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు వాటిని యూస్ చేసే వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు మోటోరోలా హెలో UI మీద రన్ అవుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు Android అప్డేట్స్ అని చెప్తున్నారు. 3 years Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది 3+4 ఇస్తే చాలా బాగుంటుంది. స్వీట్ స్పాట్ అది. వీళ్ళైతే 2+3 అయితే ఇస్తున్నారు. అండ్ దీనిలో మీకు యూఐకి సంబంధించి చాలాసార్లు చెప్పాను. మీరు H50 Ultra కానీ H50 Pro కానీ ఇట్లాంటి వీడియోస్ చూడండి. అక్కడ మీకు యూఐలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మోటోరోలా గెస్చర్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. ఇట్లాంటివన్నీ మీరు వీడియో చూడండి, అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఐ చాలా బాగుంటుంది. క్లీన్ యూఐతో వస్తుంది మీకు. సో బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇంకా ఇవి కూడా ఉండవు. మీరు యాప్ లాకులు చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివి ఉండవు. మోటో సెక్యూర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరు చూడకుండా మీ యాప్స్ కానీ ఫొటోస్ కానీ అక్కడ మీరు పెట్టేసుకొని
అక్కడి నుంచి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. దీనిలో గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ సెన్సార్స్ కూడా మీకు అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. జైరో కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇంకా దీనిలో మీకు NFC కూడా ఉంటుంది. NFC ఒకవేళ మీరు యూస్ చేసే వాళ్ళైతే మాత్రం ట్యాక్సీ ఇట్లాంటివి దీనిలో మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా సర్వీస్ గురించి మాట్లాడితే ఇది మీకు మోటరోలా ప్రీమియం కేర్ కిందకి అయితే వస్తుంది. అంటే మీరు 24/7 మీకు చాట్ సపోర్ట్ అయితే ఉంటుంది వాట్సాప్ లో. అండ్ దాంతోపాటు ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఇంటికి వచ్చి ఫోన్ ని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారు. అంటే సర్వీస్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇస్తారు. అండ్ ఈ గ్యాప్ లో మీకు స్టాండ్ బై డివైస్ కూడా ఇస్తారు మీరు వాడుకోవడానికి. అండ్ దాంతోపాటు డెడికేటెడ్ కాలింగ్ లైన్ కూడా ఉంటుంది. ఫోన్ ఒక నెంబర్ ఉంటుంది, దానికి మీరు డైరెక్ట్ ఎప్పుడైనా కానీ కాల్ చేయొచ్చు. సర్వీస్ మీకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ఇస్తారు ఈ ఎడ్జ్ సిరీస్కి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది ఒకటే మోడల్లో వస్తుంది. 8GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. నార్మల్ ప్రైస్ అయితే ఏంది 27,999 రూపాయలు. 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది మీకు. అంటే మీకు 25,999 రూపాయలకి వస్తుంది. 26,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ 10,000 రూపాయలు జియో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. మేజర్ ఆఫర్ అయితే ఇది 26,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. సో ఆ ప్రైస్కి నాకు బాగా అనిపించింది ఈ స్పెక్స్ ఇవన్నీ చూస్తే మాత్రం. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఇది చాలా మంచి ప్యాకేజ్. మోటోలో ఏదైతే తెచ్చినాయో ప్రైస్ ప్రకారం చూస్తే మాత్రం మోటోలో H50 ఫ్యూజన్ కానీ ప్రో కానీ అండ్ ఇది కూడా ఇది చాలా మంచి ప్రైస్లో తీసుకొని వస్తున్నారు. మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ దీనికి ఒక మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మిగతా లైక్ వాటర్ రెసిస్టెంట్ కానీ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, డిస్ప్లే కూడా 1.5K డిస్ప్లే. అండ్ ఓవరాల్ ఇది కెమెరాస్ కూడా బాగున్నాయి. కెమెరాస్ కూడా మీకు ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు చాలా బాగా వస్తున్నాయి. సో ఇవన్నీ దీనికి మీరు హెవీ గేమ్స్ ఆడడం మేము జనరల్ మిగతా అన్ని విషయాలు మీకు చెప్పా కదా, ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం ఆ ప్రైస్కి 26,000 రూపాయలకి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఫోన్ అయితే యూజ్ చేస్తాను. నాకు నా దగ్గర ఉంటే మాత్రం ఈ ఫోన్ నాకు ఎక్కువ రోజులు యూజ్ చేసి ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఎంత బిజీగా ఉంది స్కెడ్యూల్. సో దీనికి ఖచ్చితంగా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. చాలా బాగా అనిపించింది ఫోన్ ఆ ప్రైస్కి. మీకు ఎలా అనిపించింది ఫోన్ మోటరోలా H50? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.